ఈ రోజుల్లో 100కి 90 మంది బాధపడే సమస్య ఏదైనా ఉంది అంటే అది ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యంగా అప్పులు. వడ్డీలు కట్టలేక, కట్టిన వడ్డీలు అసలు తీరక చాలా నలిగిపోతున్న వాళ్ళు చాలామందున్నారు. వడ్డీకి కొన్నాళ్ళు ఆగినా బాగుండు, అసలు తీరుస్తామని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి రుణ విమోచనం మంత్రం ఒకటి కూర్చొని చదువుకోండి. కనీసం భగవంతుడైనా మనపై దయ తలుస్తాడు. ఆ వడ్డీకి ఇచ్చేవాళ్ళైనా సరే వాళ్ళకి ఏదో అవసరానికి ఉపయోగపడతాయని, పెద్ద వయసు వాళ్ళు మందులకనో, చిన్నపిల్లలు ఫీజులకనో దేనికో వస్తాయనే కదా మనకైనా ఇస్తారు. వాళ్ళకి న్యాయం జరగాలి, మనకి న్యాయం జరగాలి. కనుక ఏ ఆధారం చూపించి తీరుస్తాడో ఆ నరసింహస్వామిని అడుగుదాం. తప్పకుండా దారి చూపిస్తాడు. నమ్మి భగవంతుణ్ణి వేడుకుందాం.